అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈరోజు చరిత్రలో గుర్తుంచుకునేటువంటి ఒక రోజు. ఈ 4వ తారీఖు జూన్ నెల అంటే ఒక దుర్మార్గపు పరిపాలనను అంతమొందించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినటువంటి మహోత్తరమైన రోజు ఈరోజు జూన్ 4వ తారీఖు. మరి ఈ రోజుని ఏదైతే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మరి వెన్నుపోటు దినంగా నిరసనలు తెలియజేయాలని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి ప్రోగ్రామ్ని మరి ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు అంటే అది కూటమి ప్రభుత్వం సంక్షేమం పరిపాలన అనేటువంటిది మీరు గమనించాలి. వెన్నుపోటు అంటే ఏదైతే మీరు రాజధాని నిర్మాణం కోసం అసెంబ్లీలో అమరావతికి మేము సపోర్ట్ అని చెప్పి 5 సంవత్సరాలు రాజధాని రైతులను ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర అది వెన్నుపోటు. 27 దళితులకి సంబంధించిన పథకాలని రద్దు చేసినటువంటిది విషయంలో మేనమావనంటూ మీరు మాట్లాడి వెన్నుపోటు పొడిచినటువంటి విధానం ఆ రోజు కనబడతా ఉంది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్తో ఆ రోజు మీరు రైతుల పొలాలని దురుద్దేశంతో ఆక్రమించుకోవాలని చూశారు. అది వెన్నుపోటు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఈరోజు మీరు ఆ రోజు ఏమన్నారు, పెన్షన్లు 3,000 రూపాయలు చేస్తాం మేము వచ్చిన తర్వాత అని సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ మీరు ప్రజలకు పొడిచినటువంటి వెన్నుపోటు మీకు గుర్తు లేదా అని ఈరోజు మీడియా ముఖంగా అడుగుతూ ఉన్నాం. అలాగే పోలవరం ప్రాజెక్టుని అదిగో పూర్తి చేస్తాం ఇదిగో పూర్తి చేస్తామంటూ మీరు రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడవలేదా అని చెప్పేసి మేము పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన చూసి మీరు ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎంతమంది దళితుల మీద మీరు దాడులు చేపించి వెన్నుపోట్లు పొడవలేదు అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. సంక్షేమ పథకాలని అడ్డదారుల్లో మళ్లించి నిధుల్ని మీరు స్వాహా చేసింది నిజం కాదా అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీరు ఎన్ని విధాలుగా వెన్నుపోట్లు పొడిచారో చూసిన తర్వాతే జూన్ 4వ తారీఖున రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి ఏదైతే మీరు చేసినటువంటి దుర్మార్గాన్ని తిప్పికొట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో విజయం సాధించడానికి ప్రజలందరూ కూడా సహకరించారనే విషయాన్ని మీరు గమనించాలని ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు మానుకోవాలని రాష్ట్రంలో ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్లు తీసుకునే అవ్వాతాతల్ని ఎంత సంతోషంగా ఉన్నారో ఒకసారి చూడండి. అలాగే వికలాంగులకి 6,000, 15,000, 10,000 పెన్షన్లు అందుతున్నాయా లేదు మీరు అడగండి ఒకసారి. అలాగే పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళుతుందో లేదో మీరు చూడండి. రాజధాని నిర్మాణం కొనసాగుతుందో లేదో రాజధాని రైతుల్ని మీరు అడగండి అని చెప్పేసి మేము సవినయంగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా ముందుకు వెళుతున్నటువంటి దశలో మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, ప్రజల్ని నమ్మించి మోసం చేయటం, ప్రజలకి వెన్నుపోటు మరొకసారి పొడవాలని మీరు ఇప్పటి నుంచే ప్లాన్లు గీసుకోవటం అనేటువంటిది ప్రజలకు అర్థమైంది. నిన్న తెనాల్లో కూడా ప్రజలు మీకు నిరసనలు ఎలాగ తెలిపారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, అలాగే మా నరసరావుపేట నియోజకవర్గంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాన్ని ఓర్చుకోలేనటువంటి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈరోజు చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి జన్మలో కూడా మీరు నరసరావుపేటకి ఎమ్మెల్యేగా అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు 2029లో కూడా ఇప్పుడు వచ్చిన మెజార్టీ కాడికి ఇంకా అత్యధిక మెజార్టీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెడతారనేటువంటి విషయాన్ని మీకు మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ నేను మీ గడ్డిపర్తి రమేష్ బాబు, విద్యా కమిటీ చైర్మన్, మున్సిపల్ హై స్కూల్, డాక్టర్ చదలవాడ యువసేన, పల్నాడు జిల్లా. అందరికీ నమస్కారం.